వెల్కమ్ టు కలగూరగంప. చాలా చాలా స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఈ ముచ్చట చెప్పంగానే మీరు మాకే పంపిస్తే శ్రీదేవి అనుకుంటుంది, అస్సలు లేదు. బట్ ఈసారి సర్ప్రైజింగ్. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తానంటే వాళ్ళందరికి రీచ్ అయ్యాకనే రిలీజ్ చేస్తా, ఒక ఆఫ్టర్ 4-5 days నేను తీసినాక. సో ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు మనకు ఆ కుక్కట్పల్లి స్టోరు ఈ స్టోర్లను మనం పెడతా ఉంటాము, ఏదో ఒకటి అంటే కూరగాయలు ఏదో ఒకటి పెడుతుంటా కదా. బట్ ఆన్లైన్లో కొనే వాళ్ళు ఎవ్వరికి ఎప్పుడు ఏమి పంపించలేదు. ఎప్పుడో భూమి పుట్టక ముందు మనం వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు కరక్కాయలు పంపించిన. బట్ స్టార్ ఫ్రూట్స్ కొంచెం నిలువ ఉంటాయేమో, జర్ర నల్లగా అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోండి. ఆన్లైన్ వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్గా వాళ్ళ బాక్స్ ఓపెన్ చేయంగానే స్టార్ ఫ్రూట్ కనపడేటట్టు పెట్టి పంపిద్దాం అనమాట. అది ఈరోజు స్పెషల్. చెప్తున్నా కదా వీడియో, ఈరోజు ఎవరు ఆర్డర్ చేసుకున్నారో అందరికి వెళ్ళిపోతాయి. ఈరోజు ఏం వారం? మంగళవారమా బుధవారమా? బుధవారం, ఫస్ట్ మార్చ్. ఓకే, మార్చ్ 1st రోజు పంపిస్తున్నా. ఈరోజు అంటే 28 Feb ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ పార్సల్స్ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఫ్రూట్స్ ఎక్స్ట్రా అయిపోయి మిగిలితే రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా పంపిస్తా, మధ్యాహ్నం వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా పంపిస్తా. ఇదన్నమాట సంగతి. ఇక తీసి అదే పిల్లలు అంటున్నారు నల్లగా అయితే ఏమో మేడం, కొంచెం అటు ఇటు అయితే ఏమో, పండ్లు అయితే ఏమో అంటే, ఏమన్నా కానీ పండ్లైనా సరే శ్రీదేవి పంపించిందని తింటారు. తిని ఎవరెవరికి రీచ్ అయినాయో వీడియో రిలీజ్ చేసిన రోజు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టడం మాత్రం మర్చిపోదు. నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా? ప్లీజ్ 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 కొంచెం మీకు ఎట్లా అనిపించింది, వాట్ ఎవర్ మీ ఫీలింగ్ ఏంటి అంటే, సడన్గా ఓపెన్ చేయగానే స్టార్ ఫ్రూట్ కనపడితే అదేదో బంగారం కాదు, బట్ ఫ్రూట్ కనబడితే మీకు ఎట్లా అనిపించింది? కుదిరితే చిన్న వీడియో క్లిప్ తీసి 7672047896 నంబర్కు వాట్సాప్ చేయండి. మీరు మాట్లాడింది ఏదైనా, మీ ఫీలింగ్స్ ఏమున్నా సరే మీకు కుదిరితే. ఓకే, మీకు ఇబ్బంది అయితే అస్సలు వద్దు, ఒక కామెంట్ అయితే పెట్టండి, మాకు అందినే శ్రీదేవి అని. టేస్ట్ ఎట్లున్నాయి కూడా పెట్టండి. ఇదిగో ఇక్కడ వేయండి. అందరు ఒక దగ్గరనే కూర్చున్నారు, నా చెట్టు రగ్గొట్టకుండి. బాగా ఎక్కుతున్నారు అందరు, కానీ ఇంత ఫ్రెష్. బట్ మీ వరకు వచ్చేవరకు ఎట్లుంటాయి అదొకటే టెన్షన్ నాకు. కరెక్ట్ టైంలో కట్ చేస్తున్నాము. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ చేసిండ్రు పిల్లలు అన్నీ. అంటే బాక్స్ పెట్టమని చెప్దాం కానీ సీల్ చేయొద్దని చెప్దాం. మీరు పెట్టినాక సీల్ చేస్తారు. న్యూస్ పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టేస్తా అంతే. ఎన్ని పంపించాలా? బాక్స్లో పంపిస్తే బాక్స్లో కరెక్ట్ సరిపోయేటన్ని ఐటమ్స్ ఉంటే ఇది బాక్స్కు ఎక్సెస్ ఆఫ్ వెయిట్ అయిపోతుంది. ఉదయ్, ఇవాళ స్టార్ ఫ్రూట్లు తెంపుతున్నాము, బాక్సుల్లో మెటీరియల్ పెట్టుకోమని కానీ సీల్ చేయొద్దని చెప్పి. ఓకేనా? ఇప్పుడే కానీ స్టార్ట్ అయింది. పోలేవు కదా మరి ఎట్లా చేద్దాం? ర్యాప్ కూడా అయిపోయిందా? థింగ్ మన ఇట్లా కట్ చేసి కదా, మా వాళ్ళకేం పని లేక నిన్న చేసుకున్నట్టు కొంచెం కట్ చేసి పెట్టి. ఓకేనా? సూపర్ సైజు, సూపర్ కలరు. ఏం కావాలి? తీసుకోవాలనా? ఎందుకు? సగం సగం ఇస్తారు, నిండా నింపియాలి. ఈరోజు 110 ఆర్డర్లు ఉన్నాయంట. 110కి 3 అంటే 330 రావాలి. ఇప్పుడు సరిపోతాయా మీకు? అయ్యోయ్యోయ్యో అయ్యయ్యో, ప్లీజ్ 330 రాని, 330 రాని, 330 రాని. నేను 4 అనుకున్నా. మీ బాక్స్ మరీ చిన్నగా ఉండి ఆర్కే టైట్ అయితే ఇక 2 పడతాయి. నేను చేయలేను. ప్లీజ్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడు. హ్యాపీ. గబగబా తెంపితే మీరు ఆ పైన గుత్తులు ఉన్నాయి. ఈ గంప నిండితే నేను వెళ్ళి అర్జెంటుగా ప్యాక్ చేస్తా. కింద పడేయకుండా సరిపోవు మళ్ళా గంపల్నే.
జాగ్రత్త, ఒక్క కాయ కూడా కింద పడొద్దు. పెద్దగా ఉన్నాయి చూడండి, ఆడనే ఉన్నాయి, మీరు చేయబెట్టిన దగ్గరనే ఉన్నాయి, చాలా ఉన్నాయి, జాగ్రత్త తెప్పండి. అన్ని బాక్సులు నేనే సర్దింటే బాగుండని నా ఫీలింగు, బట్ పని ఉంది, బయటకోవాలి, కొన్ని సర్దేసి వెళ్తా. ఓకేనా, ఇదన్నమాట. రండి అది తీసుకున్నా ఎంత. కొన్నేగా, ఎట్లా చేస్తారు పిల్లలు? డబ్బాను బట్టి పెట్టేస్తారు అంటే తిడతారు, వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ అని. చూడు పేపర్లు వచ్చినాయి, న్యూస్ పేపర్లు. ఏంది అబ్బా ఒక్కరిది? అలోవెరా పౌడరు చిన్న ప్యాక్ ఫస్ట్, ఇది నీమ్ పౌడరు. అడ్రస్ వచ్చేసి శిరీష, చిక్కాల, హైదరాబాద్. ఓకే, పేపర్ ఇట్లుంటే ఇట్లా పెట్టి మూడు పెడదాం అబ్బా. 110 అంటే 300 రావాలి కదా. దెబ్బలు తగలకుండా మీకు రావాలని కోరుకుంటున్నా, అంతకుమించి ఏం కోరుకోలేను. చాలా ఆల్రెడీ ప్యాక్ చేసినవి కూడా ఇప్పించినబ్బా, సారీ మర్చిపోయినా. నేనే నేర్పించిన మీకు, నేనే మర్చిపోయినా. అంతేనా? ఎక్కువ తక్కువ టేప్ చుడితే తిడతారే మీరు నన్ను. ర్యాప్ చేస్తారు దీనిగా. థ్యాంక్ యూ. ఇంకేమిటి? అరే ఇవన్నీ ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇక్కడి ఈ 5 నేనే పెట్టిపోతా, సెంటిమెంటల్గా 6 పెడతా. సాల్ట్, పింక్ సాల్టు, ఇదేంది ఫర్టిలైజర్. ఓకే, లక్ష్మీనారాయణ. ఏ ఊరు ఇది? తిరుపతి. జై తిరుపతి. మీ తిరుపతికి వస్తే డైరెక్ట్ విఐపి దర్శనం ఇప్పించచ్చు కదా. యువర్ రికమెండేషన్స్ అబ్బా. ఓకే, జర మంచిగా పెట్టుండి అబ్బా, నేను పెడుతున్నా, ఆగమాగం పెట్టుండి. చలో, ఇది ఎవరిది బిగ్ ఆర్డర్? మేము ఆల్రెడీ సోషల్ సీల్ అయినా ఇది ఇప్పించిన. సుగాత్రి ఆనంద్. ఎక్కడి నుంచి? కేవి రంగారెడ్డి, తెలంగాణ. సుగాత్రి ఆనంద్, సూపర్ పేరు, నాకు నచ్చింది మీ పేరు. డబ్బా పెద్ద ఉంది, పెద్దగా పెట్టాలని ఉంది, కానీ అందరికి సరిపోతలేదు, చిన్న భయం. దెబ్బలు తగిలిస్తారు, దెబ్బలు తగిలేయకుండా పంపిండి స్టార్ ఫ్రూట్లు. చాలా నెక్స్ట్ కే సుధీర్, బట్ మిసెస్ సుధీరా ఎవరు? ఓకే, ఇదన్నమాట విజయవాడ. రైట్, థ్యాంక్ యూ. పెట్టిందా? అయ్యయ్యో, పేరు చదివి ఉట్టికి పంపిస్తే ఏం లేదు, నా పెళ్ళి అవుతుంది. ఫర్టిలైజర్ అవి ఇట్లా కొంచెం పక్కకి ఇట్లా పెడతారా మీది? ఇట్లా పెట్టండి, ఇది ఇట్లా లోపలికి పోతుంది, అప్పుడు దెబ్బ తగలదు. చాలా. రావుల వందనారెడ్డి. ఏ ఊరు వేరే ఉంది, మాపునారు కానీ పక్కన ఊరు ఉన్నట్టుంది. బోయపల్లి గేటు. రావుల వందనారెడ్డి. 1, 2 ఆయిల్స్, కర్పూరము. ఇదేంటిది? ఇదేంటి? నన్నారి షర్బత్. ఎండాకాలం రాగులు, స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ వచ్చింది, తీసేసుకోండి. చలో చలో అంటున్నా, మళ్ళీ మూసి ముచ్చట్లు ముద్దుగా చెప్తున్నా, పని తక్కువ చేస్తున్నా. ఇప్పుడు ఏందబ్బా 4 పోవంటారా? కొన్ని చిన్నగా ఉన్నాయి, ఎట్లా చేస్తారు పాపం? ఇది ఎట్లా 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 కొంచెం లోపలికి పెడతా. శ్రీకాంత్ చిగురాల, బెంగళూరు, కర్ణాటక. ఏంటిది?
కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ తాగుతుర్రా? సో బెంగళూరు కాబట్టి 4-5 డేస్ పడుతుందో ఏమో, జర కాయలు పెడతా సరేనా? ఆడికి వచ్చే వరకు పండ్లు అయితే జర్ర కచ్చా జర్ర పచ్చ, ఓకేనా? 3 పెడుతున్నాయి, ఎందుకో బాధ అనిపిస్తుంది, ఎక్కువ పెడితే బాగుంది నిండా. చాలా ఆసిని మచ్చ, హైదరాబాదు, బాగ్ అంబర్పేట్. చాలా భీమవరం ప్యాకింగ్స్ లేవా ఈరోజు? సింధూర, జీనావతి, షాద్ నగర్, హెన్నా ఇండిగో. రైట్, పేపర్లన్నా ఇక పోతా, అన్నీ పెట్టేసేయండి ఇక, సరేనా? సింపు సరిపో. షాద్నగర్ ఎవరు ఎక్కుతారో సర్వీస్ నడిపిస్తాం. జ్యోతి మల్లంపతి, విజయవాడ, హైనా ఇండిగోలు. వాయబ్బో తల్లి, పేపర్ అయిపోయినాయిగా. థ్యాంక్ యూ. నేను ఇంతవరకు పెడుతున్నా, అందరికి పెడతారు. మీరు వచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎట్లా రీచ్ అయినాయి, సో ఎట్లున్నాయి, ఎలాంటి కండిషన్లు వచ్చినాయి మాత్రం చెప్పడం మర్చిపోవద్దు, ఓకేనా? అది సంగతి. జర పక్క జరగమ్మా హెన్నా నువ్వు. థ్యాంక్ యూ. అందరికి పెట్టండి. ఎవరికన్నా సరిపోకపోతే చెప్పండి, గుర్తుపెట్టుకొని మళ్ళీ చేద్దాం. షర్ట్కి ఏమైనా ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా మీకు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లా ఇవ్వగలిగే శక్తిని, కెపాసిటీని, అవకాశాన్ని నాకు ఇవ్వాలని మీరు బ్లెస్ చేయండి, ఓకేనా? బాయ్ పిల్లలు.